వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన తన అధికారిక హోదాలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది. ఆ నివేదిక ఆధారంగా అఖిల భారత సర్వీసుల నిబంధనల ప్రకారం ఈ సస్పెన్షన్ విధించింది. అనుమతి లేకుండా ఆయన విజయవాడ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీ ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరాల కాంట్రాక్ట్ను సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు సిఐడి తరపున ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టు కిట్వాప్ టెక్నాలజీకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ కట్టబెట్టారు. ఇక వాటిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ రెండు సంస్థలు ఒకటే. వీటిని వేరువేరు సంస్థల్లా చూపి టెండర్లలో పాల్గొనేలా చేసి ఎవరికి అనుమానం రాకుండా ఒక్కో కాంట్రాక్ట్ను ఒక్కో సంస్థకు కట్టబెట్టారు. ఒప్పందం చేసుకున్న వారం 10 రోజుల్లో ఏ పనులు చేయకుండానే 1.5 కోటి పైగా బిల్లులు చెల్లించేశారంటూ అక్టోబర్ 18, 30 తేదీల్లో 2 వేరువేరు నివేదికలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సమర్పించింది. వాటి ఆధారంగా సంజయ్ ను సస్పెండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు. విజయవాడ దాటి వెళ్లకూడదంటూ కూడా ఆదేశాలైతే జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? లహరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారులు సంజయ్ కూడా ఒకరు. ఆయన వైకాపా ప్రభుత్వం ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు కూడా అనేక అరాచకాలకు ఆయన కొమ్ము కాశారు. ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎస్ అధికారులకే ఒక మాయని మచ్చలాగా సంజయ్ వ్యవహరించారన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఐపీఎస్ అధికారి సంజయ్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో అగ్నిమాపక శాఖకు సంబంధించి డైరెక్టర్ జనరల్ గా, అదేవిధంగా సిఐడికి చీఫ్ గా కూడా ఆయన పనిచేయటం జరిగింది. ఆ అధికారిక హోదాలను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులను దుర్వినియోగానికి ఆయన పాల్పడ్డారు. ప్రస్తుతం విజిలెన్స్ పూర్తి స్థాయిలో ఆ నిధుల దుర్వినియోగానికి సంబంధించి దర్యాప్తు జరిపి అనేక వాస్తవ విషయాలను కూడా వెలుగులోకి తెచ్చింది. ఆ వివరాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత సర్వీసుల నియమావళిలో ఉన్నటువంటి సెక్షన్ 3(1) ప్రకారం ఆయన మీద సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీల జారీకి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ తో పాటు ఒక మొబైల్ యాప్ ను ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి నిర్వహణ, మొత్తం ఒక 150 ట్యాబుల సరఫరా కాంట్రాక్ట్ ను సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు, అదేవిధంగా సిఐడి తరపున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, అటు గిరిజనులకు అవగాహన కల్పించాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో సదస్సుల నిర్వహణ కోసం కిట్వాప్ టెక్నాలజీస్ కు ఒక కాంట్రాక్ట్ ను నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ అప్పగించారు. దాన్ని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో నిధులు మొత్తాన్ని కూడా దోచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ 2 సంస్థలు ఒకే వ్యక్తికి ఒకరికి సంబంధించినవే. అయితే ఈ 2 వేరు సంస్థలుగా చూపించి ఆ రెండింటికి కూడా అటు అగ్నికి సంబంధించినటువంటి ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ బాధ్యతలను అటు సాత్విక టెక్నాలజీస్ కి అప్పగించారు. అదేవిధంగా ఈ దళితులకు సంబంధించి అట్రాసిటీకి సంబంధించినటువంటి నిరోధక చట్టం మీద అవగాహన కల్పించే బాధ్యతను కిట్వాప్ టెక్నాలజీస్ కు అప్పగించారు. దాదాపుగా
అసలు ఈ దళితులకు అవగాహన సదస్సులు ఏమీ కూడా నిర్వహించకుండానే ఆ పేరుతోటి 1.5 కోటి పైగా బిల్లులను ఇష్టారాజ్యంగా కూడా సంజయ్ చెల్లించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 1.5 కోటి మొత్తం కూడా సంజయ్ జేబులోకే వెళ్లిపోయిందన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున అప్పట్లోనే వినిపించాయి. దీని మీద పూర్తి స్థాయి నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి కూడా సమర్పించింది. ఇక అలాగే ఈ అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ మొబైల్ యాప్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫార్స్ గా మారిందనే చెప్పాలి. అసలు బిడ్లు సమర్పించేందుకు 3 సంస్థలకు మాత్రమే అవకాశం కల్పించారు. వాటిలో సౌత్రికా టెక్నాలజీస్ ఒకటి, 2 క్రిత్యాప్ టెక్నాలజీస్ తో పాటు మరో సంస్థ ఈ టెండర్ లో పాల్గొంటే అసలు ఏ మాత్రం L1 కాంట్రాక్టర్ కాకపోయినప్పటికీ కూడా సౌత్రికా టెక్నాలజీస్ కి ఈ కాంట్రాక్ట్ ను కట్టబెట్టే విధంగా సంజయ్ పూర్తి స్థాయిలో తన యొక్క అధికారాలను ఉపయోగించారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరి 15 ఒప్పందం చేసుకుంటే ఎలాంటి పనులు జరగకపోయినా కూడా వారం రోజుల్లోనే ఆ సంస్థకి దాదాపుగా 59 లక్షల రూపాయలను ఏక మొత్తంలో చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. దీనికోసం అధికారుల మీద తీవ్ర స్థాయిలో సంజయ్ ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. సగానికి పైగా పనులు పూర్తయ్యాయని, మరో 26 లక్షల బిల్లులు ఇవ్వాలని కూడా సంస్థ క్లెయిమ్ చేసింది. ఆ మొత్తం చెల్లించేందుకు కూడా సంజయ్ సిద్ధమయ్యారు. టెండర్లకు సంబంధించి కాంపిటేటివ్ బిడ్లు లేకుండానే 1,75 లక్షల చొప్పున 10 ల్యాప్టాప్లు, ఐప్యాడ్లను సౌత్రికా టెక్నాలజీసే కొన్నట్లుగా కూడా దానికి సంబంధించి కూడా 17 లక్షల రూపాయలు బిల్లులు కూడా చెల్లించేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రిక్చాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసలు దానికి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు లేకపోయినప్పటికీ కూడా అదొక డొల్ల కంపెనీ అయినప్పటికీ ఆ సంస్థకి అడ్రస్ కూడా లేదు. ఆ అడ్రస్ లేకపోయినప్పటికీ ఒక ప్లాట్ఫామ్ తరహాలో ఆ కంపెనీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏదో ఒక చిన్న చిరునామాతోటి దాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ విజిలెన్స్ అధికారులు అవన్నీ కూడా చూస్తా ఉంటే ఆ విచారణలో వాళ్ళంతా కూడా నివ్వెరపోయారు. అసలు ఆ కంపెనీకి కనీసం గత చరిత్ర లేదు, ఎక్కడా కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి అనుభవం లేదు. అనుభవం లేనప్పటికీ కూడా సంజయ్ తన యొక్క స్వలాభం కోసం దాన్ని ఒక సంస్థను సృష్టించి ఆయనే ఇదంతా కూడా డబ్బులు దోచేందుకే ఇదంతా కూడా పెద్ద ఎత్తుగడ వేశారన్నటువంటి నిజాలను ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిగ్గు తేల్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద సస్పెన్షన్ వేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. బహుశా ఈ వ్యవహారమే కాదు, ఇంకా ఆయన మీద చాలా కేసులు కూడా ఉన్నట్లు ప్రస్తుతం తెలుస్తా ఉంది. మరి ఆ వ్యవహారాల్లో కూడా ఆయన మీద భవిష్యత్తులో కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. త్వరలో ఆయన్ను అరెస్ట్ కూడా చేయబోతా ఉన్నారన్నటువంటి సమాచారం అయితే అంతా ఉంది. లారీ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.